వచ్చేటట్టుగా కృష్ణుడు కూడా ఇందులోనే చూస్తే వేదవిద్యుడిలాగా ఇది రామస్తూపం వేదస్తూపం కూడా అవుతుంది. అదే క్రమంలో దీంట్లో రామ పట్టాభిషేకంతో పాటు శ్రీకృష్ణుని కూడా డెసిగ్నేట్ చేసి ఆ స్తంభాన్ని ఒక సమగ్రమైనటువంటి స్వాధ్యాయ జ్ఞాన స్తూపాల సంఖ్యలో 108లో ఇది కూడా మంచిగా దాని చేతి దగ్గరినందుకు చాలా సంతోషిస్తూ వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. నిజానికి మన శ్రీరామకృష్ణుడు ఈ కాలనీలో వ్యక్తి ఈ ప్రాంతానికి అందరికీ కూడా చక్కటి రక్షణ కల్పిస్తున్నాడు. రామచంద్రుని లోకవస్తు ప్రేమించి రామచంద్రుడికి ఎప్పుడు ఎవరి నుంచి ఏ రకమైనటువంటి భయము ఏర్పడలేదు. నేను ఇక్కడికి సాయంకాలమే వచ్చినప్పుడు మన పోలీసు వాళ్ళు అయ్యా ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుచేత మనం ఈ కార్యక్రమాన్ని కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా సూచన చేయడం జరిగింది. ఏ మాత్రం ప్రారంభించుకోవాలని వెళ్ళాం. అయితే అది వెళ్ళగానే రాత్రి టీవీలో మనకి రకరకాలైనటువంటి రోజులు అలాగే నాకు అర్థం కాదు. అంత ఉన్నది కొన్ని అంత అధికారులు కొన్ని భూమాజనకాలు కొన్ని అంటే మనం చేసేటటువంటి దైవిక కార్యాన్ని దైవిక కార్యంగా కాకుండా దాంతో ఏదైనా కొంత లాభం కొంత కావాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి శ్రీకాకులు వస్తాయి. కానీ దైవిక కార్యంగానే మనం భావిస్తున్నప్పుడు అది సమాజానికి హితకరమే అవుతుంది తప్ప ఏ రకమైనటువంటి హానికరం కాదు. అది ఏ జాతి ఏ కులము ఏ మతము అనే ప్రశ్న లేదు. అది అందరికీ ఉపకారకంగానే ఉంటుంది. దాని నుంచి మళ్ళీ మనకు ఒక ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దానివల్ల తప్పకుండా శ్రీకాకులు వస్తాయి. కానీ మన రాముడు కానీ రామ కార్యం కానీ ఎప్పుడు సమాజానికి హితకరము ఉపకారకము తప్ప అది ఉపద్రవకారకం కాదు తప్ప. నిజానికి రాష్ట్ర వారు చెప్పినట్టుగా మాకేంటి ఇందులో వచ్చేటటువంటి భయం లేక ఎవరో మనకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం నిజానికి ఉండదు. అయినా ఎవరి భయాలు లేకపోతే రాష్ట్ర సమాజాన్ని ఉంటాయి. వాటిని మనం గౌరవించడం కూడా మన బాధ్యత. అది గౌరవిస్తూ రాష్ట్రీయ తర్వాత బట్టి ఇక్కడ ఎక్కడో పక్క ఉండాల్సి వస్తుంది. సరే అక్కడ ఎక్కడో ఉన్నాం. మళ్ళీ ఉదయం కూడా ఆరాధించుకుంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. మన ఆలయ వైభవాన్ని పెంచేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్థూప ప్రతిష్టాత్మోత్సవం మంచి సంతోషంతో ఆరంభించింది అని అనడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. మనకి సవ్యంగా చక్కటి జరుపుకునేటువంటి అవకాశాన్ని శ్రీరామచంద్ర ప్రభు కలిగించినందుకు శ్రీరామచంద్రుడు మనందరికీ ఎందుకు ఆరాధకుడయ్యేవాడు అని అంటే 2 కారణాలు చెప్తాను. ఒకటి ఆయన మంచి మనిషి కనుక మనం ఎట్లా జీవించాలనుకుంటాం, మంచి మనసుగా జీవించాలని అని కోరుకుంటాం. చాలా మంది నేను దేవుడు అయిపోవాలని కోరిక. కానీ దేవతలే నేరుగా వచ్చి నువ్వు సాక్షాత్తు నారాయణుడయా
అంటే ఆయన తిరిగి సారీ నేను మనిషిగానే ఉండాలనుకున్నాను. ఆయన